ఈ రోజు నేనైతే అర్బన్ లాండ్రీ హబ్కి వచ్చేసాను. మన దగ్గర అయితే లాండ్రీ ఎక్విప్మెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఇది అయితే హైదరాబాద్లో లొకేట్ అయి ఉంది. అండ్ మరిన్ని డీటెయిల్స్ కోసం మనం సార్ దగ్గరికి వెళ్ళి సార్తో మాట్లాడి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం. వచ్చేసేయండి. మనతో పాటు అర్బన్ లాండ్రీ హబ్ ఓనర్ ఉన్నారు. సార్ అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము. హాయ్ సార్. హలో అండి. సార్, మన వ్యూవర్స్ కోసం ఒకసారి మన దగ్గర ఏమేమి దొరుకుతాయా అని మన అడ్రస్ చెప్పండి సార్. ష్యూర్ అండి. నా పేరు విన్సెంట్ సెల్వరాజ్ అండి. అర్బన్ లాండ్రీ హబ్ కంపెనీ ఓనర్ మాట్లాడుతున్నాను. బేసిక్గా మన స్పెషలైజేషన్ ఏమున్నది, ఏమేమి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి, ఇదంతా మీకు ఒకసారి వాక్ త్రూ చేస్తానండి. సో వీఆర్ వెరీ మచ్ స్పెషలైజ్డ్ ఇన్ సారీ రోలింగ్ మిషన్ అండి. సో దీంట్లో మీకు మేజర్ డిఫరెన్స్ అని ఒకటి చూపిస్తాను. ప్లీజ్ కమ్ డౌన్. మేడం, ఏదైతే ఇది డ్రమ్ చూస్తుంటారా మీరు, ఈ డ్రమ్ ప్లస్ ప్లీజ్ కమ్, ఇంకా ఈ డ్రమ్, ఈ రెండింటికి డిఫరెన్స్ కనిపిస్తుందా మేడం మీకు? ఇది కొంచెం చిన్నగా కనిపిస్తుంది అండ్ అది పెద్దగా ఉంది అండ్ ఎగ్జాక్ట్లీ మేడం. సో బేసిక్గా ఏదైతే మీకు చూపించినానో దట్ ఈస్ నథింగ్ బట్ 600 డయా డ్రమ్ సైజ్ అని చెప్తామండి. ఏం లేదు, సింపుల్ మ్యాథమెటికల్ క్యాల్కులేషన్. 24 ఇంచెస్ మనం సర్క్యులర్గా చేసుకుంటే అది 600 డయామీటర్ డ్రమ్ సైజ్ అంటాము. ఏదైతే మీరు చిన్న చూస్తుండ్రో ఇది 18 ఇంచెస్ రోలర్ సైజ్. సర్క్యులర్గా చేసుకున్నామంటే ఇది 400 డయా డ్రమ్ సైజ్ అని చెప్తాము. ఏదైతే ఇది మిషన్లో చూస్తారో మీరు, సరేనా, ఇది 600 డయా డ్రమ్ సైజ్ ఇచ్చినానండి. సో బేసిక్గా డిఫరెన్స్ అండి, 600కి 400కి ఏం డిఫరెన్స్ ఉన్నది. సారీ ఎంతసేపు రోలర్ పైన ఉన్నదో అంత నీట్ ఫినిషింగ్ వస్తుందండి. పాయింట్ నెంబర్ 1. సెకండ్, మన మిషన్ పైన ఇది ఏదైతే స్టీల్ లాగా చూస్తుంటారు కదండి, దిస్ ఇస్ నథింగ్ బట్ మీ సింపుల్ లాంగ్వేజ్ లా దీన్ని స్టీల్ ప్లేటింగ్ అంటాము. అండ్ టెక్నికాలిటీలా హార్డ్ రోడ్ క్రోమింగ్ అంటామండి. అట్లంటే 0.5 మైక్రాన్ దీని లోపల స్టీల్ ప్లేటింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మిషనరీలా సెన్సర్ ఇస్తానండి. దిస్ ఇస్ సెన్సర్ కనెక్టెడ్ మిషన్. ఓకేనా? ఇప్పుడు రైట్ నా రూమ్ టెంపరేచర్ ఎంత ఉన్నది మేడం? మేబీ 26 అక్కడ కనిపిస్తుంది మేడం. ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది మేడం మీకు. ఇక్కడ 30 డిగ్రీ ఉన్నట్టు. సో ఐ టాక్ అబౌట్ టైప్స్ ఆఫ్ సారీస్ మాట్లాడుతానండి. సో టైప్స్ ఆఫ్ సారీస్, లీస్ట్ టెంపరేచర్ మనకి దేని కావాలా మేడం? ఐల్ కమ్ డౌన్. పాలిస్టర్, సిల్క్, దాని తర్వాత క్రేప్ శారీలు, షిఫాన్ శారీలు, ఇలాంటి అన్నిటికీ ఒక 60 to 65 డిగ్రీ ఉంటే సరిపోతుందండి. అండ్ నెక్స్ట్ సెట్ ఆఫ్ శారీస్ మనం మాట్లాడుతున్నాము. అట్లా అంటే మీ గద్వాల్ శారీస్ కానివ్వండి, మీ బనారస్ శారీస్ కానివ్వండి, మీ పట్టు శారీస్ కానివ్వండి, మీ కాటన్ శారీస్ కానివ్వండి, దీనికంతా ఒక 80 to 85 డిగ్రీ మనం టెంపరేచర్లో ఐరనింగ్ ఆర్ రోలింగ్ ఆర్ పాలిషింగ్ చేస్తే చాలా నీట్ ఫినిషింగ్ వస్తుందండి. సో ఇక్కడ దీని లోపల ఇక్కడ టెంపరేచర్ మనం ఆటోమేటిక్గా సెట్ చేసుకోవచ్చు. మాన్యువల్గా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మనకి 65 డిగ్రీ కావాలన్నా సో మనం 65 డిగ్రీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మేడం. మనము దీన్ని ప్లస్ ఆర్ మైనస్ మనం చేసుకోవచ్చు మనము. సో బేసిక్గా ఏంటంటే మన మెషిన్స్ అంటే అందరూ యూజ్ చేసేలాగా ఉంటాయా, లేదా ఈ మెషిన్ వాడాలి అంటే ఒక సైజ్ ఆఫ్ బుక్ చదవాలి ఆర్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, ఆర్ చదువురాని వాళ్ళకైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది యూసేజ్ అన్నట్టు ఏమైనా ఉంటుందా మేడం? ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీ మిషన్ మేడం. సరేనా? ఎవరన్నా ఎనీ వన్ క్యాన్ సింప్లీ ఆపరేట్ ద మెషిన్. దీంట్లో సింపుల్ స్విచెస్ ఇచ్చినాను. స్టార్ట్, స్టాప్, ఫార్వర్డ్. ఇది మీ బండి ఎక్సిలేటర్ లాగా. ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఇది వర్క్ అవుతుందని. స్ప్రే స్విచ్ ఒకటి ఇస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇగ్నిషన్, ఆటోమేటిక్ ఇగ్నిషన్ ఇస్తున్నాను. అట్లాంటి బేసిక్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి మాట్లాడతాను మేడం మీ కాడ నేను. ఇప్పుడు మన ఇంట్లో ఐరన్ బాక్స్ వాడతారా మీరు? ఎగ్జాక్ట్లీ. సో వేడెక్కినప్పుడు ఏమైతుంది, పవర్ అని ఒకటి డిస్కనెక్ట్ అవుతుంది, చల్లగా అయినాక ఆన్ అవుతుంది. సో ఆన్ ఆఫ్ ఎక్విప్మెంట్ చేసుకుంటుంది. మీరు మాన్యువల్ గా చేసేది ఏం లేదండి. సరేనా? అండ్ దిస్ ఇస్ స్పెషలైజ్డ్ ఇన్ సారీ రోలింగ్, ఐరనింగ్ అండ్ పాలిషింగ్ ఎక్విప్మెంట్ అండి. మీకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మేడం. ఏం లేదండి, స్టార్ట్ బటన్ నొక్కండి. ప్లీజ్ కమండి. సో బేసిక్గా మనం గ్యాస్తో యూజ్ చేస్తున్నాం అనమాట ఈ మెషిన్ అయితే. ఎగ్జాక్ట్లీ. దీంట్లో 2 మోడల్స్ ఇస్తానండి. ఒకటి గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్ అండ్ ఒకటి కంప్లీట్ ఎలక్ట్రిక్ మోడల్ అండి. ఇప్పుడు ఇందాక మీరు రెగ్యులేటర్ ఆన్ చేసిండ్రు మేడం. సో ఎనీ మెకానిజం, సరేనా, ఎన్ని మెకానిజంలో మనము గ్యాస్ ఆన్ చేసిండ్రంటే, రెగ్యులేటర్ ఆన్ చేసిండ్రంటే గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ పాస్ అవుతుంది. బట్ మన మిషన్ లో గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ పాస్ చేయనియను మేడం. రైట్. ఎగ్జాక్ట్లీ సేఫ్టీ గురించి ఇస్తానండి. కమ్. సో ఇందాక మనము రెగ్యులేటర్ ఆన్ చేసినామండి. రెగ్యులేటర్ మనం ఆన్ చేస్తే కూడా గ్యాస్ అని ఒకటి డైరెక్ట్ నా మిషన్ లో పాస్ చేయనియనండి. అట్లాంటి ఇది ఒక కంపోనెంట్, దీన్ని సాలినట్ వాల్ అంటాము. అట్లాంటి ఎవరైనా ఎనీ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లెట్ ఇట్ బి ఎనీ వన్ అండి, మిషన్ వాడుతున్నారంటే 100% గ్యాస్ సేఫ్టీతో ఇస్తానండి. అండ్ మిషన్ ఎలా వెలుగుతుంది అది కూడా చూపిస్తానండి మీకు. ప్లీజ్ కమ్. ఇందాక మనం గ్యాస్ ఆన్ చేసేసి ఏం లేదండి,
ఈ సింపుల్ సిచ్యుయేషన్ అంటే మీకు బర్నర్ అనే లోపల ఒకటి వెలుగుతుంది, ఈ లైట్ ఒకటి మీకు ఇండికేషన్ చూపిస్తుంది కి మీ బర్నర్ ఎలా వెలుగుతుందండి. ప్లీజ్ కమ్, ఎలా వెలుగుతుందో అది కూడా చూపిస్తానండి మీకు. ఇందాక మీరు చూసిండ్రు మీరు సార్ నా సింపుల్ స్విచ్ చేస్తే మన లోపల బర్నర్ ఒకటి ఆన్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ వాంట్ కంపేర్ విత్ ఎనీ అదర్ మిషన్స్. మన మిషన్లో మీరు క్యాండిల్ కానివ్వండి, ఫైర్ స్టిక్ కానివ్వండి, ఇలా చూపించి ఆన్ చేసేది అవసరం ఉండదండి. ఇది మీరు ఏదైతే చూస్తుండ్రో దిస్ ఇస్ కాల్డ్ హెడ్ స్విచ్ అని చెప్తామండి. ఇది లోపల పాస్ చేసి ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఈ వైర్ ఏదైతే చూస్తుండ్రో ఇది హీట్ ప్రూఫ్ వైర్ అని చెప్తామండి. అట్లా అంటే బేసిక్గా ఒక 140 నుంచి ఒక 180 డిగ్రీ దాకా ఇది తట్టుకుంటుంది. ఇది ఏదైతే స్విచ్ చూస్తుండ్రో మీరు ఇది కంప్లీట్ ఇది ఎస్ఎస్ ఇంకా సెరమిక్ ఉంటుంది. అట్లా అంటే దీనిపైన కార్బన్ ఫామ్ అయ్యేది ఛాన్సెస్ ఉండదు, లోపల బర్నింగ్ అవుతుంటే కూడా. అండ్ అట్ ద సేమ్ టైం ఆటోమేషన్ కానీ ఎప్పుడు మీకు ఫెయిల్ కాదండి. మీకు ఈ మిషన్లో మేడం ఏమేమి చేయొచ్చు అని బేసిక్గా మేము అంటాము రోలింగ్ అంటాము, లేదా పాలిషింగ్ అంటాము, ఐరనింగ్ అంటాము, లేదా గన్ చేసి ఐరనింగ్. సింపుల్ లాంగ్వేజ్ చెప్తున్నాను, గన్ చేసి ఐరనింగ్ అన్న ఈ మిషన్లో మనము చేసుకోవచ్చు అండి. మనము ఈ మిషన్లో నెక్స్ట్ స్పెషలైజేషన్ ఏసీ మోటార్ ఇస్తానండి. అట్లా అంటే సబ్జెక్ట్ అవైలబిలిటీ హేవెల్స్ లేదా క్రాంప్టన్ మోటార్ ఇస్తాను. అట్లంటే మీ ఎఫిషియన్సీ గురించి మేడం నాన్ స్టాప్ ఈ మిషన్ మీరు ఒక 4 hours 6 hours 8 hours నుంచి కన్సిస్టెంట్గా మీరు ఒక 16 hours ఈ మిషన్ మీరు రన్ చేయొచ్చు అండి మీరు. సో బేసిక్గా మనం ఈ మిషన్ వాడుతున్నాం అని చూసినట్టయితే గ్యాస్ రెగ్యులేటర్ ఆన్ చేసాం కదా. సో యూజర్స్కి డౌట్ ఉంటుంది దట్ దీనికి గ్యాస్ ఎక్కువ పడుతుందా ఆర్ తక్కువ పడుతుందా అని. సో బేసిక్ ఏంటంటే ఒక గ్యాస్ సిలిండర్తో ఈ మెషిన్ని మనం ఎంతసేపు రన్ చేయొచ్చు? బేసిక్గా చూడండి మేడం, ఇది గ్యాస్ కమ్ ఎలక్ట్రిక్ మోడల్ అని చెప్పినాను. అట్లా అంటే ఒక కమర్షియల్ సిలిండర్ మీరు తీసుకున్నారంటే అది 21 kgs ఉంటుంది. దానిపైన మీరు ఒక 500 to 550 సారీస్ చేయొచ్చు. అదే ఇంటి సిలిండర్ ఉన్నది అనుకోండి, దానిపైన ఒక 300 to 350 సారీస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు మీకు చెప్పినాను కంప్లీట్ ఎలక్ట్రిక్ మోడల్ అని వస్తుంది. సో ఈ విధంగా మీకు ఈ హీటర్స్ మిషన్ లోపల పంప్ చేస్తానండి డ్రమ్ పైన. సరేనా, ఒక్కొక్క హీటర్ మీకు 1 kilowatt అండి. అట్లా అంటే 10 హీటర్స్ పెట్టినాను. సో ఎంత అయిపోయింది మేడం? 10 kilowatts ప్లస్ 1 HP మోటార్ ఒకటి ఇస్తున్నాను. సో టోటల్ 11 kilowatts ఆఫ్ పవర్ మీకు 3 phase పవర్లో మీకు కావాలంటే మిషన్ కూడా ఇవ్వచ్చు మేడం నేను. సో అప్పుడు మీకు గ్యాస్ తోని మీకు సంబంధం ఉండదు మీకు. బట్ ఎకనామికల్ వైజ్ ఎప్పుడన్నా చూస్తే మీకు గ్యాస్ ఎకనామికల్ ఉంటుంది. అండ్ 1 HP మోటార్ ఉన్నది దీంట్లో. 3 phase మోటార్ ఇస్ గెటింగ్ ఇన్ టు సింగిల్ ఫేస్. అట్లంటే ఇంటి కరెంట్ ఉంటే, మళ్ళీ చెప్తున్నాను, ఇంటి కరెంట్ ఉంటే సరిపోతుంది. కంప్లీట్ మిషన్ 1 hour తిరిగిందంటే ఒకటే యూనిట్ మీకు గంటకి మీకు కాలుతుంది మేడం మీకు. అండ్ మిషన్ డైమెన్షన్స్ చెప్తే నేను 4/8 స్టాండర్డ్ ఉంటుంది మేడం మిషన్ డైమెన్షన్స్. అండ్ హైట్ 4 ఉంటుంది. ప్లస్ నెక్స్ట్ స్పెషలైజేషన్ ఇక్కడ చూసిండ్రంటే మన మిషన్లో 2 క్యాన్లు, 2 నాజల్లు, 2 పంపులు విడివిడిగా వేస్తాను. అట్లా అంటే బేసిక్గా పాలిషింగ్ అని చెప్పినాను. పాలిషింగ్కి ఒక క్యాన్ యూస్ చేయండి, ఒక నాజల్ యూస్ చేయండి. అట్ ద సేమ్ టైం గంజి అని ఉన్నది. గంజి కూడా చిక్కగా ఉంటుంది మేడం. వాడిన తర్వాత నాజల్ ఇష్యూస్ వస్తుందని చాలా మంది కంప్లైంట్ ఇచ్చిండ్రు. సో బేసిక్గా అది ఎలా మెయింటైన్ చేయాలా దట్ ఐమ్ గోయింగ్ టు టేక్ కేర్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ చూసిండ్రు అంటే ప్లీజ్ కమండి, ఇక్కడ చూసిందంటే 2 different నాజల్స్ ఇచ్చినాను. ఈ బ్రాస్ నేజల్ ఏదైతే చూస్తున్నారు మీరు ఇది 2.5 లేదా 2.0 వేస్తాను. అండ్ పక్కన ఏదైతే చూస్తున్నారు మీరు ఇది మిస్ట్ నాజల్ అంటాము. అట్లంటే 0.5. సో బేసిక్గా ఇక్కడ చూసిండ్రంటే మీకు మిస్ట్ నాజల్ అని ఒకటి ఇచ్చేస్తాను. సో రోలింగ్ కానివ్వండి లేదా ఐరనింగ్ కానివ్వండి, వాటర్ స్ప్రే గురించి ఆ నాజల్ వాడండి. ఎప్పుడైతే మీరు పాలిషింగ్ ఇంకా గంజి అంటారో 2.5 నాజల్ వాడండి మేడం, సరిపోతుంది. ఒకసారి వేసి చూపిస్తాను మీకు. ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ సార్. ఒకసారి చూపిస్తే మన యూజర్స్ కి కూడా లైక్ అర్థమైపోతుంది ఎలా వాడాలి ఏంటి, ఎంత యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది మెషిన్. డెఫినెట్ గా మేడం. సో మీకోసం నేను సార్ అయితే ఒక సారీ శాంపిల్ కి చూపిమన్నాను. సో ఈ సారీని ఇప్పుడు సార్ మనకి శాంపిల్ చేసి చూపిస్తారు. సార్ ఇది చూపియండి సార్. డన్ మేడం. ఈ సారీ పైన చూసిండ్రంటే మీకు దీనిపైన మీకు ఏమంటారు పర్ల్స్ అని ఒకటి ఉన్నది. ఎగ్జాక్ట్లీ పర్ల్స్. అండ్ మీకు చెప్పాలంటే ఇదే శారీ నేను అరౌండ్ 300+ times నేను మిషన్ లోపల డెమో గురించి వాడినాను. చూడండి మేడం, ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఎనీ లేడీ అండి సరేనా, ఒక ఫంక్షన్కి వెళ్తే హార్డ్లీ 3-4 times ఒకసారి మీరు రోలింగ్ కానీ ఐరనింగ్ కానీ ఇస్తారు సరేనా. వర్క్ ఉన్న సారీ ఒక 3-4 times మీరు తీస్తే కూడా డ్యామేజ్ కానప్పుడు 300+ times తీసినానండి దీనిపైన. ఎలాంటిది డ్యామేజెస్ లేకుండా మన మిషన్ పైన ఎలా చేయాలా అది చెప్తానండి. ఏం లేదండి, శారీ ఉన్నది కదా, ముందు శారీ వేసక ముందు ఇలా మీరు చుంగంటారా మేడం దీన్ని? ఎగ్జాక్ట్లీ కొంగంటారు. ఐఎమ్ సో సారీ అండి రిగార్డ్స్ టు మై తెలుగు. కొంగని ఒకటి ఇట్లా పట్టుకోండి. ఈ విధంగా మీరు శారీ ఏం లేదండి కింద వేసేసుకోండి. రైట్, ఇది 2 పైప్ చూస్తున్నారు కదా మీరు. ఈ పైప్ నుంచి మీరు వేసిండ్రంటే మీ శారీ అన్న ఒకటి టెన్షన్ తీసుకుంటుంది. సో ఐరనింగ్ అన్న ఒకటి నీట్గా వస్తుంది మేడం. చేసేది ఏం లేదండి సరేనా, ఈ విధంగా శారీ తీసుకోండి. రైట్,
ఫార్వర్డ్ స్విచ్ చేసుకోండి. ఇది మీ బండి ఎక్సలేటర్ లాగా మీరు ఎంత ఫాస్ట్ లేకుంటే స్లో తిప్పాలంటే దీనిపైన మీరు తిప్పొచ్చు. ఓకే. అండ్ శారీని ఏం లేదండి ఇక్కడ ముంగడి దాకా కాకుండా సరేనా, ఏం లేదు శారీని ఉట్టి బెల్ట్ పైన వదలండి సరిపోతుంది. సో మీరు చూసినట్టయితే ఇక్కడ పర్ల్స్ ఉన్నాయి. ఈ శారీని బేసిక్గా సార్ డెమో కోసం 300+ టైమ్స్ చేశారంట. సో మనము ఒకసారి చేస్తున్నాము. ఈ పర్ల్స్కి అయితే అసలు ఏమీ కాదు అండ్ నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో బేసిక్గా అయితే మనం ఇక్కడ బెల్ట్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ట్ పైన శారీని వదిలేస్తే ఇంకా ఆటోమేటిక్గా దాని వర్క్ అదే చేసుకుంటుంది. అండ్ ఈ స్పీడ్ విషయానికి వస్తే మనం మేనేజ్ చేసుకోవచ్చు మాన్యువల్గా. సో డెమో కోసం అని చెప్పి సార్ అయితే మనకి స్పీడ్ చాలా స్లో పెట్టి చూపిస్తున్నారు. ఏం లేదండి ఈ విధంగా మీరు శారీని బెల్ట్ పైన పెట్టింటారంటే అదే శారీని లాక్కొని వెళ్తుందండి. అండ్ దాని తర్వాత ఏం లేదండి స్ప్రేయింగ్ గురించి ఈ స్విచ్ చేసుకుంటే ఈ విధంగా మీకు ఆటోమేటిక్గా మీకు వాటర్ కానివ్వండి లేదా మీ గంజి కానివ్వండి లేదా పాలిషింగ్ లిక్విడ్ కానివ్వండి ఏదైనా ఫీల్ చేసుకుంటే ఆటోమేషన్తోనే మీకు అదే శారీ ఐరనింగ్ ఇంకా రోలింగ్ కానివ్వండి పాలిషింగ్ కానివ్వండి ఆటోమేటిక్గా అయితేనే వెళ్తుంది మేడం. సో ఇంతకుముందు మీకు డౌట్ ఉండే మేడం శారీ ఎలా ఏం లేదా, మీరు ఒకసారి ట్రై చేయండి మేడం, మీకే అర్థమైపోతుంది ఎంత సింపుల్ అండ్ యూజర్ ఫ్రెండ్లీ మెషిన్ మనం ఇస్తున్నామని. యా బేసిక్గా ఎవరైనా యూజ్ చేసుకునేలాగుంది అండ్ మనం చేయాల్సిన పని కూడా ఏం లేదు. జస్ట్ మనం శారీ ఇలా నీట్గా పెట్టేస్తే అదే లోపలికి తీసుకొని దాని వర్క్ అదే చేస్తుంది. మీరు చూసినట్టయితే ఎవరైనా ఒక్కసారి చూస్తే ఈ మెషిన్ అయితే యూజ్ చేసేసేయచ్చు. చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. నేను అది కూడా మీకు చూపిస్తాను. రైట్. అండ్ వెనకాలండి మేడం ఇప్పుడు మీకు వెనకాలి ఏదైనా వర్క్స్ డ్యామేజెస్ ఉన్నదా ఒకసారి చెక్ చేయండి మేడం మీరు. యా చూస్తాను సార్. సో శారీ అయితే వచ్చేస్తుంది, దానికి ఏమైనా డ్యామేజ్ అయిందా, పర్ల్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. మీరు చూసినట్టయితే పర్ల్స్ అన్ని చాలా నీట్గా ఉన్నాయి. సో మీరు చూస్తే అసలు ఎక్కడ డ్యామేజే లేదు. ఈ మెషిన్ వాడితే మనకు అసలు ఏం డ్యామేజ్ కూడా ఉండదు అండ్ ఫుల్ ఆన్ సేఫ్టీ అనమాట. సేఫ్టీని బేసిక్ కన్సర్న్ అంటే మెయిన్ మోస్ట్ కన్సర్న్ పెట్టుకొని మనకైతే ఇలా సేఫ్టీ కన్సర్న్స్ అన్నీ అయితే చాలా నీట్గా ఉంటాయి. అండ్ అసలు మనకు సేఫ్టీ విషయంలో ఎటువంటి డౌటే అవసరం లేదు. మీరు చూసినట్టయితే ఎంత నీట్గా వస్తుందో చూడండి ఫినిషింగ్ కూడా. సో ఇప్పుడు మీరు చూసిండ్రు కదా మేడం, ఇది ఫ్రంట్ ఫీడ్ బ్యాక్ రిటర్న్ మోడల్ అంటాము. అట్లాంటి ఎనీ టైప్ ఆఫ్ సారీస్ అండి, బేసిక్గా మిర్రర్ వర్క్, కుందన్ వర్క్, ఇది మన బాల్ వర్క్. మీకు ఒక శారీ చూపిస్తానండి మీకు. యా సో ఎట్లాంటి వర్క్ టైప్ శారీ అయినా మనం ఈజీగా దీనిపైన చేసేసేయచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. అండ్ ఏ క్లాత్ అయినా కూడా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దీనిపైన ఏమేమి ఉన్నది ఒక్కసారి వ్యూవర్స్. యా ఇది ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు మిర్రర్స్ ఉన్నాయి, కుందన్స్ ఉన్నాయి అండ్ హెవీ వర్క్ ఉంది. ఇక్కడ చూసినట్టయితే మిర్రర్స్ ఉన్నాయి చాలా. అండ్ శారీ మొత్తం ఇలా డిజైన్ కూడా ఉంది. సో ఈ శారీని కూడా మనం దీనిపైన చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ మేడం. సో ఈ శారీస్ కాకుండా ముంగట ఏదైనా బాల్స్ వస్తుందా లేకుంటే పర్ల్ వర్క్ వస్తుందా, ఏ శారీ అన్నా మీరు రోలింగ్ కానివ్వండి, ఐరనింగ్ కానివ్వండి, పాలిషింగ్ కానివ్వండి ఏదైనా హ్యాపీగా మీరు చేసుకోవచ్చండి. అండ్ అట్ ద సేమ్ టైం మన మిషనరీ చూస్తున్నారండి ఇక్కడ ఇదంతా సిఎన్సీ పైన కట్ అవుతుందండి. అంటే లేజర్ కటింగ్ పైన మన మిషన్ కటింగ్ అవుతుంది. సో అలైన్మెంట్ అనొకటి మీకు 0 to 0 ఉంటుంది. అట్ ద సేమ్ టైం నేను చెప్పినాను మీకు ఇంతకు ముందు క్రాంప్టన్ మోటార్ లేదా హేవెల్స్ మోటార్ సబ్జెక్ట్ అవైలబిలిటీ ఇస్తాను. అట్లాంటి నాయిస్ అని ఒకటి మన మిషన్లో ఉండదండి. చాలా యూజర్ ఫ్రెండ్లీ మిషన్ మనది. రైట్. అండ్ ఈ మిషన్ సెటప్ గురించి మనకి బేసిక్గా ఒక 10x10 రూమ్ ఉంటే మనకి చెరిపోతుంది, మనకు చెరిపోతుంది. దీనికన్నా పెద్దగా ఉన్నదా అనుకూలంగా ఉంటుంది. లేదా 10x10లో ఎందుకంటే 4x8 మిషనరీ సైజ్ అని చెప్పినాను. సో 10x10 రూమ్ ఉంటే మనకి ఈజీగా చెరిపోతుంది. సో ఇది కాకుండా ఐ ఈవెన్ మ్యానుఫ్యాక్చర్ వాషింగ్ మిషన్స్ కానివ్వండి, లాండ్రీ గురించి. సో లాండ్రీ మిషన్స్ ఇదంతా ఎక్కడ వాడతాం మేడం? మోస్ట్లీ లాండ్రీ మ్యాట్స్, పోలీస్ అకాడమీస్ లేదా ఆర్మీస్లో లేకుంటే రెసిడెన్షియల్ స్కూల్స్, హోటల్స్, హాస్పిటల్స్. సో దీని గురించి వాషింగ్ మిషన్, హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అంటాము అండ్ అట్ ద సేమ్ టైం డ్రైయర్ అంటాము. ఇదంతా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తామండి. ఫర్ మోర్ డీటెయిల్స్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కింద స్క్రోల్ అయిన నంబర్ పైన నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు, సరేనా? సో లాండ్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా అట్ ద సేమ్ టైం ఎనీ టర్న్ కీ ప్రాజెక్ట్ అట్లాంటి మీకు బేసిక్గా మీ స్పేస్ ఉన్నది అక్కడ షెడ్ వేసేసి బేసిక్ ఎలక్ట్రిక్ వర్క్, సివిల్ వర్క్, మిషనరీ మొత్తం అప్ చేసి అక్కడ నుంచి బయటికి వస్తానండి. ఎండ్ టు ఎండ్ మొత్తం మీరు చూసుకుంటారు. ఎండ్ టు ఎండ్ చూస్తామండి. ఫర్దర్ మీకు మిషనరీ చూపిస్తాను మేడం, ఇంకా ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నానండి. సో ఇందాక చూసిండ్రు మేడం మీరు శారీ రోలింగ్ మిషన్. దీంట్లో ఫుల్లీ ఆటోమేటిక్ విత్ స్ప్రే మోడల్ 2 మోడల్స్లో ఇస్తాను. ఒకటి 400 డయా డ్రమ్ సైజ్, ఇంకొకటి 600 డయా డ్రమ్ సైజ్. సో దానికి దీనికి డిఫరెన్స్ మీకు మళ్ళీ చెప్తాను. శారీ ఎంతసేపు రోలర్ పైన ఉన్నదో అంత నీట్ ఫినిషింగ్ వస్తుందండి. సో త్రూ అవుట్ ఇండియా, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్, అట్లాంటి పంజాబ్ కానివ్వండి, కింద కన్యాకుమారి కానివ్వండి, లేదా గుజరాత్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ దాకా మన మిషన్స్ త్రూ అవుట్ ఇండియాలో మనది వర్క్ అవుతుంది మేడం. అట్ ద సేమ్ టైం ఇది 30 kg వాషింగ్ మిషన్ అంటాను. అట్లాంటి లాండ్రీస్ కానివ్వండి, లేదా పోలీస్ అకాడమీస్ కానివ్వండి, లేదా హోటల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, వీళ్ళకంతా కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ 304లో ఇస్తానండి మిషనరీ. సో మనకి స్టార్టింగ్ కెపాసిటీ 15 kg, 30 kg, 60 kg, దాని తర్వాత 100 kg దాకా వెళ్తుందండి. సో ఫస్ట్ ఫేజ్ వాషింగ్ అయినాక
ఈ మిషన్ ఏదైతే చూస్తారో దీన్ని మీ సింపుల్ లాంగ్వేజ్లో స్పిన్నర్ అని చెప్తాము, ఆర్ఎస్ టెక్నికల్టీలా హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అని చెప్తాము. సో బేసిక్గా ఇది తిరిగినప్పుడు మీకు సరే ఒక 1000 RPM లో మిషన్ తిరుగుతుందండి. తిరిగినప్పుడు 80 to 85% నీళ్ళు మొత్తం ఇది పిండేస్తుంది. అండ్ థర్డ్ స్టేజ్లో డ్రయర్ అంటాము సరేనా, ఆ డ్రయర్లో మీకు బయట ఆరేయకుండా 100% మిషన్లోనే మీకు డ్రాయింగ్ అవుతుంది. ఇది వాక్యూమ్ ఐరన్ టేబుల్ అంటాము, అట్లాంటి స్టీమ్ ఐరన్ టేబుల్ అంటాము. సో దీనిపైన మీకు ఒక వాషింగ్ మిషన్, ఒక స్పిన్నర్, ఒక డ్రయర్ అండ్ ఒక వాక్యూమ్ ఐరన్ టేబుల్, సారీ రోలింగ్ మిషన్, ఇదంతా ఒక కంప్లీట్ సెటప్ అని చెప్తామండి. సో ఫర్దర్ మళ్ళీ చెప్తున్నానండి, ఏదైనా మీకు క్వశ్చన్స్ ఉన్నదంటే కింద స్క్రోల్ అయిన నెంబర్కి మీరు కాల్ చేయండి. సో నా పేరు విన్సెంట్ అండి, కంపెనీ ఓనర్ మాట్లాడుతున్నాను. యా ఎనీ డైరెక్ట్ క్వశ్చన్స్ నాతో అడగండి, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వైరీ అండి. సో నార్మల్గా ఇప్పుడు ఇది ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఎలా పర్చేస్ చేసుకోవచ్చు? సో మేడం వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. ఒకటి చెప్తామండి, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అని చెప్తాము. అట్లా అంటే చూసిందే మనము ఆ ప్రోడక్ట్ ఎలా ఉన్నది, ఆ ఫీల్ ఎలా ఉన్నది అని చెప్తాము. సో నా ఆఫీస్ హైదరాబాద్ అల్వాల్లో లొకేటెడ్ ఉన్నది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నదా, లేకుంటే మీ కాడ నుంచి ఏదైనా క్వశ్చన్స్ ఉన్నదా, ప్లీజ్ కమ్ డౌన్ టు మై ఆఫీస్. ఇక్కడ నేర్లో నేనే ఉంటాను, మీకు ట్రయల్ డెమో ఇచ్చేసి మీకు మిషనరీ గురించి చూపిస్తానండి కంప్లీట్గా. సో చూస్తున్నారు కదా, మీరు వన్స్ ఆఫీస్ విజిట్ అయితే మనకి అన్ని డీటెయిల్స్ అన్ని మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వన్స్ ఇక్కడికి వచ్చి మీకు అర్థమవుతుంది ఎలా వాడాలి ఏంటి అని. ఆర్ ఎల్స్ మీకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, మేము రాలేకపోతున్నాం అనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు. సార్ మనకి కాల్ అంటే మళ్ళీ ఏ టైంలో అయినా చేస్తారు కాబట్టి ఏ టైం నుంచి ఏ టైం వరకు కాల్స్ చేయొచ్చు? మేడం బేసిక్గా సింపుల్ చెప్తున్నానండి, అందరు ఆఫీస్ టైమింగ్ మాట్లాడతారు. లేదండి సరేనా, కంపెనీ ఉన్నది మీ గురించి మేడం, కంపెనీ మీ గురించి ఉన్నది. సో బేసిక్గా మీరు అట్లీస్ట్ ఒక 8 o'clock 8:30 9 నుంచి నేను మిడ్ నైట్ అరౌండ్ 11 దాకా కూడా 11-1 దాకా నేను మేల్కొని ఉంటాను. యో కంఫర్ట్ జోన్లో మీరు బిజినెస్ మాట్లాడాలనుకుంటే కూడా నా టైంకి ఆ టైంకి నాకు కాల్ చేయొచ్చు అండి. ఎస్ ఇన్ కేస్ మీరు ఇక్కడ రాలేరు, ఆ సిచ్యుయేషన్లో ఉన్నారంటే ఏం లేదండి, యూ జస్ట్ మీ కంఫర్టబుల్ మీ అనుకూల టైంగా నాకు కాల్ చేయండి, వీడియో కాల్లో వస్తానని చెప్పండి. నేను ప్రాక్టికల్గా మీకు మిషన్ ఎలా వర్క్ అవుతుందని చూపిస్తాను, డీటెయిల్గా చూపిస్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే మాట్లాడుతున్నారో చాలామంది సరేనా. సో మన మిషన్ ప్రోడక్ట్ మీరు తీసుకున్నాక 1 year ఆన్ సైట్ వారంటీ ఇస్తానండి. అండ్ సామాన్యంగా మిషన్లను ఒకటి పాడు కాదు మేడం, ఎందుకంటే దీని లోపల మీకు 600 diameter డ్రమ్ సైజ్ ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీకు ఏమంటారు CNC కటింగ్ ఉన్నది, అలైన్మెంట్ అని ఒకటి ప్రాపర్ ఉంటుంది, ఆటోమేషన్ ఒకటి ఉంటుంది మీకు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఏమంటారు చాలా యూజర్ ఫ్రెండ్లీ మిషన్ అండి, ఎవరైనా వాడవచ్చు సరేనా. ఎస్ ఇన్ కేస్ ఏదైనా పాడైందంటే దానికి నేనున్నాను, నా సర్వీస్ టీమ్ ఉంటుంది. విల్ ఎన్షూర్ దాట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు అలా ఉండేసి, ఎందుకంటే మీ లాండ్రీ అని ఒకటి ఆగొద్దు, మీ మిషనరీ అని ఒకటి ఆగొద్దు సరే. నా కంటిన్యూ ప్రొడక్షన్ అన్నట్టు చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, సారీ రోలింగ్ మిషన్లో వన్ మోర్ స్పెషలైజేషన్ చూపిస్తానండి మీకు. కమ్ సో బేసిక్గా నేను స్పెషలైజేషన్ చెప్పినాను. సో 600 dia డ్రమ్ సైజ్ అండ్ సాల్నట్ వాల్, సెన్సర్ కనెక్టెడ్ మిషన్. సో ఆటోమేటిక్గా మిషన్ ఆన్ ఆఫ్ ఇదే చేసుకుంటుంది. అండ్ ఏదైతే మీరు ఈ కంపోనెంట్ చూస్తున్నారో దీన్ని ఎయిర్ సిలిండర్ అని చెప్తామండి. ఇది బేసిక్గా దీంతో కంప్రెసర్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎనీ కన్వేర్ బెల్ట్ అండి, రైట్ టు లెఫ్ట్ ఆర్ లెఫ్ట్ టు రైట్ ట్రావెల్ అవుతుంది. ఆ పరిస్థితిలో మీరు చక్రంలాగా ఏది తిప్పకుండా మీరు ఉంటే ఏం లేదండి, కంప్రెసర్ ఆన్ చేసుకున్నారంటే ఇక్కడ షాఫ్ట్ అని ఒకటి ఉంటుంది, ఇది పైకి లేస్తుందండి. ఇది పైకి లేస్తప్పుడు మీ బెల్ట్ అని ఒకటి ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్మెంట్ అయిపోతుందండి. సో మీకు సెకండ్ ఇన్కమ్ కావాలనుకున్న ఆర్ఎల్స్ మీకు ఆటోమేటిక్గా బిజినెస్ ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్న ఆ నాలెడ్జ్ లేకపోయినా మీరు సింపుల్గా ఆఫీస్కి వచ్చేస్తే మీకు ఎండ్ టు ఎండ్ వరకు మొత్తం డీటెయిల్స్ అన్ని సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఎప్పుడైనా సార్కి మార్నింగ్ 8:30 నుంచి నైట్ 11 or 12 వరకు కూడా సార్ మనకి అవైలబుల్గానే ఉంటారు. సో మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు. వన్స్ మీరు ఆఫీస్ విజిట్ అయితే ఏంటంటే మీరు అన్ని టచ్ చేసి చూడొచ్చు మెషిన్స్, మీకు ఎలా వర్క్ అవుతున్నాయని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఈ మెషిన్స్ అన్ని కూడా మనకి యూజర్ ఫ్రెండ్లీ ఉన్నాయి, ఎవరైనా ఈజీగా అండ్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. సో మనం మెషిన్ చూసారు కదా, మనం దాన్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. మీకు ఆ మెషిన్ కావాలంటే సింపుల్గా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి, ఆర్ డైరెక్ట్ ఆఫీస్ విజిట్ అయిపోండి. మనదైతే హైదరాబాద్లో ఉంది ఆఫీస్ అండ్ అల్వాల్లో ఉంది. సో కాబట్టి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లొకేషన్లో ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు ఈజీగా అన్ని డీటెయిల్స్ వస్తాయి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు నాకు రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి.